హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రేపు సండే అయినా బడ్జెట్ మీటింగ్ ఉండడం వల్ల రేపైతే ట్రేడింగ్ ఉంటుంది, హాలిడే లేదు. రెగ్యులర్ ట్రేడింగే రేపు ఓపెన్ చేస్తున్నారు. సో ముందుగా బడ్జెట్ డే అంటే ఈవెంట్ డేస్లో కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే అబ్జర్వ్ చేయండి, కానీ ట్రేడింగ్ చేయొద్దు. చేసినా ఎప్పుడూ కూడా లిమిటెడ్ క్వాంటిటీతోనే చేయండి. 1 or 2 లాట్స్తో చేయండి అంతే. ఒకసారి మనం లాస్ట్ ఇయర్ చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ 2025లో ఏం జరిగిందో చూద్దాం. January 3rd నుంచి మార్కెట్ కంటిన్యూగా ఫాలో అవుతుంది. లాస్ట్ ఇయర్ కూడా మనకి February 1st బడ్జెట్ డే. సో లాస్ట్ ఇయర్ January 3rd నుండి కంటిన్యూగా మార్కెట్ అలా ఫాలో అవుతూనే ఉంది, చిన్న చిన్న కన్సల్టేషన్తో. ఇప్పటి వరకు January 28th వరకు. సో February 1st బడ్జెట్ డే కాబట్టి జస్ట్ దానికి బిఫోర్ 2-3 days మార్కెట్ కొంచెం కన్సల్టేట్ అయింది. February 1st ఇక్కడ చూస్తున్నట్టయితే బడ్జెట్ డే. ఈ ఇయర్ మనం చార్ట్ చూసుకుంటే నిఫ్టీ ఇయర్ కూడా January 5th నుండి కంటిన్యూగా మొన్న 3 days బ్యాక్ వరకు మార్కెట్ ఫాలో అవుతూనే ఉంది, సేమ్ లైక్ లాస్ట్ ఇయర్. నేను ఎందుకు చెప్తున్నానంటే మార్కెట్లో కొత్తగా ఏది జరగదు. మనం 1-2 సార్లు బ్యాక్ టెస్టింగ్ చేసుకొని సపోజ్ ఇలా జరిగితే ఏం చేయాలి, ఎలా అయితే మనం ఎలాంటి పొజిషన్స్ తీసుకోవాలి, ఎలా స్టాప్ లాస్ పెట్టుకోవాలి అనేది చూడొచ్చు. ఇక్కడ February 1st అయితే బడ్జెట్. సో ఇప్పుడు నేను ఈ వీడియో చేయడానికి రీజన్, చాలా ఇన్స్టాగ్రామ్ దాంట్లో, చాలా యూట్యూబ్ షార్ట్స్లో చాలా మంది పెడుతున్నారు. వాళ్ళు విపరీతంగా మార్కెట్ పెరుగుతుంది, పాజిటివ్లోకి వెళ్తుంది. సో February 1st వీక్లో కాకపోయినా మంత్ అండ్ లాస్ట్ వీక్ స్ట్రైక్స్ తీసుకొని ఫుల్గా ఆప్షన్ బయింగ్ చేయడం, లేకపోతే నేను ఫుల్ పలానా పొజిషన్స్ తీసుకున్నా అని స్ట్రైక్స్ ఇక్కడ చెప్పకూడదు కాబట్టి చెప్పట్లే. సో మార్కెట్ పాజిటివ్గా చాలా 1000 points పైకి వెళ్తుంది, 800 points పైకి వెళ్తుంది అని చెప్తున్నారు. సో లాస్ట్ ఇయర్ బడ్జెట్ మీటింగ్లో చూసినట్లయితే మనకి అందరికీ తెలిసిందే, బడ్జెట్ అయితే మంచి బడ్జెట్ వచ్చింది. లాస్ట్ ఇయర్ 12 lakhs వరకు ఇన్కమ్ ట్యాక్స్ రెడ్యూస్ చేశారు. సో ఆ రోజు కూడా మార్కెట్ పెరగలేదు, యాక్చువల్గా ఫుల్ వాలిడిటీలో ఉండి. February 6th RBI మీటింగ్ ఉంది, లాస్ట్ ఇయర్ February 7th RBI మీటింగ్. ఇన్ కేస్ సపోజ్ రేపు మీరు February మంత్ పొజిషన్స్ తీసుకున్నారనుకోండి, మార్కెట్ ఒక 2-3 days పైకి వెళ్ళి ఫాలో అవుతుంటే మీరేం చేస్తారు, మంత్ ఎండ్ వరకు ఉంచుకునే చాలా మంది మంత్ ఎండ్ పొజిషన్స్ తీసుకుంటారు. మార్కెట్ ఫాలో అవుతుంటే మనం తీసుకున్న కాల్స్ అయితే లాస్లోకి వెళ్తాయి. లాస్ట్లోకి వెళ్తున్న కొద్దీ మీరు దాంట్లో మళ్ళీ కొత్త పొజిషన్స్ యాడ్ చేసి అంతా కలిపి ఒకేసారి సపోజ్ 200లో ఒక స్ట్రైక్ తీసుకున్నారు. ఇక్కడ చూడొచ్చు, టోటల్ February మంత్ ఎండ్ వరకు మార్కెట్ ఫాలో అవుతూనే ఉంది. మార్చ్లో కూడా మార్కెట్ ఫాలో అయింది. చూసుకోండి, April వరకు మార్కెట్ ఫాలో అవుతూనే ఉంది లాస్ట్ ఇయర్. అంటే ఇప్పుడు మళ్ళీ ఇలాగే జరుగుతుందని నేను చెప్పట్లా, ఇలాగే జరుగుతుందని, ఇలా జరగడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. బ్లైండ్గా అయితే ఎప్పుడు కూడా ఇదిగోండి, ఇది January 5th మనకి 2026 ఈ మంత్ చార్ట్. లాస్ట్ ఇయర్ January 3rd నుండి మార్కెట్ కంటిన్యూగా ఫాలో అయింది కదా. మనం ఈ ఇయర్ చూసుకుంటే January 5th నుంచి చూడండి, January 5th 26,300 ఉంది. అక్కడ నుండి మనకి టోటల్ మళ్ళీ మార్కెట్ ఫాలో ఉంది. మొన్నటి వరకు కూడా ఫుల్ ఫాల్లోనే ఉంది. సో లాస్ట్ ఇయర్ ఇలా జరిగింది, ఇప్పుడు కూడా ఇలా జరిగింది. బడ్జెట్ డే రోజు బ్లైండ్గా ఉన్న మనీ మొత్తం పెట్టేసి ఒక్క రోజులో మొత్తం నేను అంతా కవర్ చేసుకుంటా అని ఓవర్ ట్రేడింగ్ చేయొద్దు, ఎక్కువ లాట్స్ తీసుకోవద్దు. కొత్త వాళ్ళు అయితే అసలు చేయొద్దు. చూడండి, సేమ్ లైక్ లాస్ట్ ఇయర్ 28th వరకు మార్కెట్ ఫాలో అయింది. బడ్జెట్ ముందు 2 days మార్కెట్ పైకి వెళ్ళింది అంతే. సో బడ్జెట్ తర్వాత కూడా మంత్ ఎండ్కి పొజిషన్స్ అయితే క్యారీ చేయడం నేనైతే రిస్క్ అనే చెప్తున్నా. సో మీరు February 1st లాస్ట్ ఇయర్ ఇంట్రాడే ఆ రోజు ఏం జరిగిందో చూద్దాం ఒకసారి. మార్కెట్ బిఫోర్ డే 23,500లో క్లోజ్ అయింది. సో ఇది ఫస్ట్ క్యాండిల్, 5 minutes క్యాండిల్ చూసుకోండి. ఇక్కడ నుంచి మార్కెట్ 100 points పైకి వెళ్ళింది. అంటే 23,520 నుండి 23,600 వరకు వెళ్ళి 1140కి సడన్గా మనకి ఆల్మోస్ట్ 350 points ఫాల్ ఉంది 1140కి. తర్వాత అదే ఫాల్ కంటిన్యూ అయింది అప్ టు 1 o'clock వరకు చూసుకోండి. అక్కడ నుండి మళ్ళీ మార్కెట్ సేమ్ 23,500లో బిఫోర్ డే క్లోజ్ అయింది కదా, సేమ్ ఆ రోజు మార్కెట్ క్లోజ్ అవ్వడం మళ్ళీ 15:30కి, అదే 3:30కి మార్కెట్ అదే లెవెల్స్లో క్లోజ్ అయింది. కాకపోతే ఇంట్రాడే వాలిటాలిటీ ఆల్మోస్ట్ 400 points నిఫ్టీలో వచ్చింది. సో బ్లైండ్గా అయితే మీరు ట్రేడ్ చేయొద్దు. నెక్స్ట్ మీరు ఒక పొజిషన్ తీసుకున్నారు, సపోజ్ నిఫ్టీయే బై చేశారనుకోండి, 200 ప్రైస్లో ఒక పొజిషన్ తీసుకున్నారు, అది 180 170 వచ్చింది. సో మీరు ఓకే ఇప్పుడు ఇంకొక 2 పొజిషన్స్ తీసుకుంటే తర్వాత మళ్ళీ 200కి వెళ్ళినా 190కి వెళ్ళినా ప్రాఫిట్ బుక్ చేయొచ్చు అనుకుని అలా యావరేజ్ మాత్రం చేయొద్దు, చాలా జాగ్రత్తగా చేయండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చూద్దాం.